దేవునికి స్తోత్రం. బిసోరా ద వర్డ్ ఆఫ్ యెషువా హమషియాక్ ద్వారా మరలా మీతో మాట్లాడుట కొరకు ఈ ఉదయకాలం దేవుడు నా ఎడల చూపిన కృపకై దేవునికి వందనం తెలియజేస్తున్నాం. కీర్తనలు 28వ అధ్యాయం 7వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది. కలిసి చదివి దేవుని నామమును మహిమపరచదమా. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్ను గనక నాకు సహాయము కలిగెను. దైవజనమా, ఎంత అద్భుతమైన మాట కదా. యెహోవా యందు నమ్మిక ఉంచిన ఎడల నీకు ఖచ్చితంగా సహాయం కలుగును. ఇంగ్లీష్లో కూడా అది చాలా బాగుంటుంది. ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, హీ హెల్ప్డ్ మీ అంటది. హృదయపూర్వకముగా విత్ మై హార్ట్ ఐ ట్రస్ట్ ద లార్డ్, హీ హెల్ప్డ్ అని ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. నేను మరలా చెప్తున్నాను, హృదయపూర్వకముగా ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచి ఉంటే ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈరోజు నువ్వు ఎట్టి బాధల్లో, ఎట్టి వేదనలో, ఎట్టి దుఃఖములో, ఎట్టి కష్టములో నువ్వు నా మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ హృదయపూర్వకముగా నువ్వు ఆయనను వెతుకు, ఆయన నీకు సహాయమై ఉంటాడు ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. నేను మరలా మీతో చెప్తున్నాను, హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా ఆయన్ని నువ్వు అడుగు. నీ హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని అంటాం కదా. అలాగనే నీ హృదయం లోపటి నుండి, దేవా నీవు నాకు సహాయమై ఉన్నావు, నీవు మాత్రమే నా సహాయం అని నీవు నమ్మిక ఉంచితే నీకు సహాయము ఆయన కలగజేస్తాడు. దేవుని యొద్ద నుండి నీకు సహాయం కలగాలి. ఏ మనుషుల యొద్ద నుండి నువ్వు సహాయం ఎదురు చూడవద్దు. ఎవరు నీకు సహాయం చేయరు కూడా. ఈ వాక్యమును, ఈ మాటలను నమ్ముతున్నావా? నమ్ముతుంటే నాతో పాటు కలిసి ప్రార్థిస్తావా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, ఈ ఒక ఉదయకాలం నీ తట్టు మేము వచ్చుచున్నాం. మా సహాయం నీవే, మా కేడము నీవే, మా దుర్గము నీవే. ఎందరైతే ఈ వాక్యమును ఎత్తిపట్టి నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారో వారందరికీ మీరు సహాయమై ఉండండి. వారందరికీ మీరు మేలు చేయమని ప్రభువా, గొప్ప కార్యం మీరు చేయమని, వారికి కూడా ప్రభువా సహాయము నీ యొద్ద నుండే దొరుకును అని వారికి గుర్తెరిగి ఉన్నందున నీకు స్తోత్రమయ్యా. హృదయపూర్వకంగా ఎవరెవరైతే అడుగుతున్నారో వారికి సహాయం మీరవ్వండి నాజా. అందుకే నీకు స్తోత్రం. మీరు సహాయం చేసినందున, నీ పిల్లల్ని మీరు విడిపించినందున, బలపరిచినందున నీకు స్తోత్రం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ ఆల్. తిరిగి రేపటి ఉదయకాలం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు పరిశుద్ధాత్మదేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించును గాక. బాయ్.